ప్రస్తుతానికి మనం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఎప్పడం గ్రామంలో అయితే ఉన్నాం. ఎప్పడం గ్రామం అనగానే మీకు గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ 10వ సంవత్సర ఆవిర్భావ సభ. అయితే ఆవిర్భావ సభకు అప్పటి ప్రభుత్వం స్థలం కేటాయించలేదనే ఉద్దేశంతో ఇక్కడ ఎప్పడం గ్రామ ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, తమ భూములను సైతం పంటను విరామం ఇచ్చి తమ భూములను సైతం ఎప్పడం గ్రామ ప్రజలంతా కూడా జనసేన పార్టీ ఆవిర్భావ సభకు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కక్షపూరితంగా అప్పటి ప్రభుత్వం అయితే ఇక్కడ ఎప్పడం గ్రామంలో రోడ్డుని ఎక్స్టెన్షన్ చేయాలనే నేపథ్యంలో ఇక్కడ ఇల్లు ప్రహరీ గోడలు కూడా పగలగొట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా నేను వచ్చి ఆపుతానంటూ కూడా ఆయన కూడా శపథం చేసి ఎప్పడం గ్రామం అయితే రావడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ రావడానికి కూడా పోలీసులు అతను నిర్బంధించి కూడా ఎన్నో చిత్రహింసలు కూడా గురి చేసిన సంఘటన అయితే మనకు తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఎప్పడం గ్రామంలో ఉన్నాం. ఎప్పడం గ్రామంలో పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఇక్కడైతే 1000 కొబ్బరికాయలు కొడదామని కూడా వీరంతా కూడా మొక్కులు అయితే మొక్కుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు అయితే ఆ మొక్కులు తీర్చుకుంటున్నారు. అసలు ఎప్పడం గ్రామంలో ఇక్కడ రోడ్ల ఎక్స్టెన్షన్స్కి ఎందుకు చేశారు, ఎలా చేశారు, కక్షపూరితంగా వ్యవహరించారా లేదా అని అయితే మనం అయితే సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో రండి. అయితే మనం ఇప్పుడు ఎప్పడం గ్రామంలో పవన్ కళ్యాణ్ తల్లి దగ్గర అయితే మనం ఉన్నాం. పవన్ కళ్యాణ్ తల్లి అనగానే అంజనాదేవి అనుకుంటారు, అదైతే తప్పు. ఎప్పడం గ్రామంలో నాగేశ్వరమ్మ ఆ పవన్ కళ్యాణ్కి తల్లి. ఆమె ఆ రోజుల్లోనే చెప్పింది, పవన్ కళ్యాణ్ ఎప్పడం గ్రామం వచ్చినప్పుడే నా కొడుకుని నేను దీవిస్తున్నాను, నా కొడుకుని అసెంబ్లీకి పంపుతాను కూడా శపథం అయితే చేసింది. ఇప్పుడైతే నాగేశ్వరమ్మ మనతో ఉంది. ఆవిడ అడిగి మరిన్ని విశేషాలు తెలిసిన. అమ్మ చెప్పండి, పవన్ కళ్యాణ్ ఏమని దీవించారు? పవన్ కళ్యాణ్ మీకు ఏం చెప్పారు? నాకేం చెప్పాడు, మా అమ్మని చెప్పాడు, నా బిడ్డ నేను చెప్పాను, నువ్వు గెలవాలయ్యా అన్నాను, నువ్వు సీఎం అయ్యి చూడాలయ్యా అన్నాను, నువ్వు సీఎం అయ్యి చూసిన తర్వాత నేను చచ్చిపోతానని చెప్పాను. నాకు దేవుడిచ్చిన వరం, నా బిడ్డ, నాకు 3 బిడ్డలు, 2 బిడ్డలు లేరు, ఒక బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డ కూడా నా బిడ్డే, పవన్ కళ్యాణ్ కూడా నా బిడ్డే, కరెక్ట్గా నా బిడ్డే. వాళ్ళ అమ్మ కనిపించిన నాకు దేవుడిచ్చిన వరం నా బిడ్డ అయ్యా, సొంతం నా బిడ్డ. అది అయితే పవన్ కళ్యాణ్ బిడ్డ అని మీరు అనుకుంటున్నారు, ఆయన మిమ్మల్ని ఒక తల్లిగా చూస్తాడా? గ్యారెంటీ. వెళ్ళారా మీరు? ఏమన్నారు పవన్ కళ్యాణ్? మా అమ్మ అన్నాడు, కాళ్ళకు దండం పెట్టాడు, నా కాళ్ళకు దండం పెట్టి అంత లేదు పోయినా కూడా మై నాకు దండం పెట్టాడు. ఒక తల్లి స్థానంలో దండం పెట్టాడు అంటారు. ఒక తల్లి స్థానంలోనే ఉండా నేను ఎప్పటికి ఇదే. మరి మళ్ళీ ఎప్పుడు వస్తున్నాడు మీ ఇంటికి మీ బిడ్డ? నాయన ఒక ముద్ద మైకి పెట్టుకునే రోజు నేను పిలిపించుకుంటానయ్యా, వస్తాడో రాడో అది ఆయన లెక్క. రాడంటారా వస్తాడని అనుకుంటున్నాను నేను. మా ఊరు ఎట్టైనా వస్తాడు, మా ఊరంటే ఆయనకి దత్తు తీసుకున్నాడు ఈ ఊరు అయినా. అయితే మీ ఊరిలో ఈ సభ అయితే పెట్టాడు, ఎవరు ఇవ్వనప్పుడు మీ రైతులంతా కూడా స్థలాన్ని అయితే ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో కావాలని రోడ్లు పేరు చెప్పుని అప్పటి గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ అన్ని పగలగొట్టాడు, మయ్య ఇచ్చాడు, తలొకలకి ఇచ్చాడు, మమ్మల్ని ఆదరిచ్చాడు, మమ్మల్ని ఏందన్నాడు, అన్ని మయ్యి బాగా చేశాడు అయ్యా, మాకేం బాగలేదు. పవన్ కళ్యాణ్ బాగు చేశాడు. మయ్యే ఆయన నేను బతికనన్నా ఆయన సీఎంలోనే ఉంటాడయ్యా. ఇప్పుడు ఇక ఇంకా 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 గెలుస్తాడు ఆయన. అయితే చివరిగా మీ ఊరు ప్రజలంతా కూడా పవన్ కళ్యాణ్ విశ్వసిస్తున్నారా, లేకపోతే కొంతమంది వేరే పార్టీకి కూడా ఉన్నారు? ఏమి లేరమ్మా, అంతా ఒకే, మేము అంతా మా నాన్న అందరూ ఒకే, మేము ఉండేవాళ్ళు ఉన్నారు. 80% ఓటింగ్ కూటమి, జనసేన, టీడీపీ కూటమితో 80% మొత్తం మనకే వచ్చేలాగా చేసాము. అయితే అప్పుడు స్థలం ఇచ్చారు, మీరు స్థలం ఇవ్వద్దని అప్పటి ప్రభుత్వం వైసీపీ నుంచి మీకు ఏమన్నా ఇబ్బందులు ఏమైనా వచ్చినాయి? చాలా ఇబ్బందులు వచ్చినాయి. ఎంత ఇబ్బందులు అంటే రోడ్లు వేసింది ఇంకా 6 అడుగులు బయటే ఉన్నాయి, వాళ్ళు వేసింది 108 అడుగులు లింక్ రోడ్ని వాళ్ళు తిప్పి కొడితే 100 అడుగులు కూడా వేయాల. మిగతా 18 అడుగులు వదిలేశారు, అటు 6 అడుగులు వదిలేశారు, ఇటు 6 అడుగులు వదిలేశారు. మిగతాది ఏం చేశారు, ఖాళీగా ఉంచారు. ఇంతవాటికి డ్రైన్లు కూడా కట్టలే. అక్కడ ఏం చేశారన్నారు, అభివృద్ధి చేశారన్నారు, ఎక్కడా చేయలే. ఇప్పుడు అక్కడ ఇచ్చారు సీఎం క్యాంప్ ఆఫీస్ పక్కన ఇల్లు, వాళ్ళు లేపేసి అక్కడ ఇచ్చారు జగనన్న కాలనీ పెట్టి. జగనన్న కాలనీలోకి ఇప్పుడు రండి మనం వెళ్దాం, ఒక్కటికి రోడ్లు కూడా లేవు అక్కడ. ఇక్కడ మాకు అవసరం లేకపోయినా ఇక్కడ వేశారు, అక్కడ అవసరం ఉంది. పాపం ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అక్కడి నుంచి లేని వాళ్ళల్లా అక్కడ దాకా వెళ్ళారు. వెళ్ళినప్పుడు మీరు ఏం చేయాలి, వాళ్ళకి రోడ్లు, వసతి, వాటర్ మొత్తం చూపించాలి. ఏ ఒక్కటి చూపిలా. ఎందుకు చేశారు? కేవలం మేము పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభకి ఇచ్చినందుకు మా ఇప్పటాన్ని నాశనం చేయాలనుకున్నారు, అలా చేశారు. కొంతమంది మహిళలు అయితే ఉన్నారు. అసలు ఎప్పడం గ్రామానికి పవన్ కళ్యాణ్ ఏం చేశారు, పవన్ కళ్యాణ్కి ఎప్పడం గ్రామ ప్రజలు ఏం చేశారు అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి, పవన్ కళ్యాణ్ మీ ఊరు వచ్చారు, మీ రోడ్లన్నీ కూడా బదలు కొట్టి మీ ఇల్లు అయితే పాడైపోయినాయి, ఏం చెప్పారు? అందరికీ మంచిగా చేశాడు, డబ్బులు ఇచ్చాడు పవన్ కళ్యాణ్, అన్నీ మంచిగా చేశాడు. మేమన్నీ పొలం వెళ్ళకుండా మానేసి ఇంటికాడే ఉంటున్నాం. ఆయనే మాకు కావాలనుకున్నాం, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు గెలిపించారు. గెలిపి ఇప్పటం గ్రామంలో ఈ రోడ్లు వేయడానికి కానీ మీ ఇళ్ళన్నీ పగలగొట్టారు. ఎందుకు పగలగొట్టారంట? ఎందుకంటే వాళ్ళ తిరుగుతాయని, అన్నీ ఎక్కువ అవుతాయని రోడ్లు వాళ్ళ ఖర్చుతోటి అందుకు పగలగొట్టారు. నేను వచ్చింది మీ మీద, మా మీద పవన్ కళ్యాణ్, చంద్రబాబు మీద
మేము పార్టీ ఇటు ఉంటున్నామని ఆందోళనతోటి వాళ్ళకి కచ్చతోటి చేశారన్నమాట. ఇది పవన్ కళ్యాణ్ అంటే దత్తపుత్రుడు అని అన్నీ అట్లన్నైతే రోసానికి వచ్చి ఆయన మాట్లాడితే పక్కకి వెళ్తాడేమోనని ఎన్ని అన్నారు. ఆయన ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా మన మంచికే మన ప్రజల కోసమే చేసుకున్నాడు. 3 పెళ్ళిళ్ళు అన్నారు ఆయన్ని. 3 పెళ్ళిళ్ళు దేనికి చేసుకున్నాడు? వాళ్ళు ఏమన్నారంటే మనకి ఈ రాజ్యం వద్దు, మనం ఎందుకు సినిమాలు తీసి మనం ఇంట్లో ఉందాం అన్నారు. నాకు ప్రజలు కావాలి, మీరుంటే ఉండండి, వెళ్తే వెళ్ళండి అనే మాటే ఆయన అన్నాడు. అందుకని ప్రజల కోసమే ఇన్ని పెళ్ళిళ్ళు, అదే ముందు మొదటి బారిని వదిలేయడం, రెండో బారిని వదిలేయడం ప్రజల కోసమే, ఆయన ముఖ్యంగా ప్రజల కోసమే వదిలేశాడు. మరి చెప్పండి, పవన్ కళ్యాణ్ మీ ఊరు వచ్చాడు, ఏం చెప్పాడు అసలు మీకు? ఈ ఊరు వచ్చి ఏం చెప్పారు అంటే మాకు అండగా ఉంటామని నిలబడతానని చెప్పారు. 2021 మార్చి 14 ఆవిర్భావ సభ స్థలాన్ని మేము ఇచ్చినందుకు మమ్మల్ని వైసీపీ నాయకులు చాలా ఇబ్బంది పెట్టారు. చాలా ఇల్లు అన్నీ ధ్వంసం చేశారు, చాలా అరాచకం చేశారు. దాన్ని అన్నిటికీ నిలబడి మేము మా గుడి పగలగొట్టడానికి వచ్చారు, కానీ వాటన్నిటికీ నిలబడి మేము నిలబెట్టుకున్నాము. ఈరోజు ఈ సందర్భాన్ని చేసుకుంటున్నాము. అయితే పవన్ కళ్యాణ్ మీకు ఇంటికి ₹1,00,000 గడికి ఇచ్చారని కూడా తెలిసింది, అది నిజమేనంటారు? ఇచ్చారండి. ఇళ్ళన్నీ ఆ స్థలాన్ని ఇచ్చాం కాబట్టి ఇళ్ళన్నీ ఇలా ధ్వంసం చేశారని ఆయన పెద్ద మనసు చేసుకొని ఇంటింటికి ₹1,00,000 మాకు ఇచ్చారండి. అయితే మీ ఊర్లో పవన్ కళ్యాణ్ కూడా ఒక స్థలాన్ని కొని అక్కడ ఏదో జనసేన ఏదో ఏర్పాటు చేస్తారని కూడా మేము, అది నిజమేనంటారు? ఏంటి సార్? అది స్థలం ఏదో కొన్నారు, దాని గురించి. కళ్యాణ మండపం మాది లాగేసుకున్నారు సార్. అందుకని 33 సెంటు మేము ఆ కళ్యాణ మండపం మళ్ళీ కొత్తగా నిర్మించుకుందామని అందరు ప్రజలు కొంచెం వేసుకొని ఆ స్థలాన్ని తీసుకున్నాం సార్. పిఠాపురం గ్రామ ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని కాపాడి మీరు ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం వలన ఇంతమంది చాలా సంతోషంగా ఉంటున్నారు. మీకు చాలా కృతజ్ఞతలండి పిఠాపురం ప్రజలందరికీ. ఇప్పటి గ్రామ ప్రజలందరి తరపున మేము కోలాటం నేర్చుకున్నామండి. మేము ఇలా కృతజ్ఞతలు చెప్పడం మాకు అంతగా సంతృప్తిగా లేదు. మేము బస్సు ప్రయాణం చేసి మీ ఊరికి వచ్చి మేము కోలాటం చేసి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుందామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు ఇక్కడ ఈ 1000 కొబ్బరికాయ ఫలితం ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ గారు గెలవటం వలన ఈ ఫలితం చేస్తున్నాము. కానీ వీటి వెనకాల ఈ గుడి నిలబడటానికి ముఖ్యమైన కారకులు ఎవరంటే గాదే వెంకటేశ్వరరావు గారు, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులైన శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు ఆ రోజు చాలా కృషి చేశారండి. ఆ కృషి చేసి మా అందమైన కోదన్ రామాలయాన్ని కాపాడారు. కాబట్టి ఈరోజు మేము ఈరోజు ఈ గుడిలో ఈ మొక్కు తీర్చుకుంటున్నామండి. జై జనసేన, జై జనసేన. మా కళ్యాణ మండపం మేము కావాలని కష్టపడి కట్టుకున్నాం. కానీ వాళ్ళ రాజకీయం వచ్చినాక మాది పగలగొట్టి మేము 5 సంవత్సరాలు మేము ఆ కళ్యాణ మండపంలోకి వెళ్ళి రానిలా. ఆడోళ్ళు పరిపాలనని ఏమి డ్యాన్సులు వేసారో ఏం చేశారో అక్కడ. కానీ మేమేమి నిదానంగా చేసాం. మందే రావాలి, మందే వచ్చింది, ఎగిరి పడితే కాదు, నిదానంగా రావాలి, నిదానంగానే చేయాలనుకున్నాము. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, ఈయన లోకేష్ గారు వచ్చారు, బాగా మాట్లాడారు. ఆయనే రావాలి, అసలు ఇక్కడ పొలం కూడా ఇవ్వద్దన్నారు. ఆయన ఇవ్వటానికి లేదు, ముళ్ళ కంపుల్లో కూడా వచ్చాడు ఆయన. పోలీసులు కూడా అసలు ఎట్లా చేశారు ఆయన్ని, అట్లా చేసినా కూడా అయినా పోలీసులు తప్పుకొని ముళ్ళ కంప దాటి వచ్చాడు ఆయన. అయినా మేము పొలాలు ఎదురు తిరిగి ఆడోళ్ళు మగోళ్ళు అందరూ ఎదురు తిరిగి ఆయనకి ఇక్కడ పెట్టాం సభ. అందుకని ఆయన ఎవరితోటి మనకు కచ్చలు వద్దు, మనం చేసేది చేద్దాం అన్నాడు. అట్లానే మనం కచ్చలు వద్దు, మనం చేసేది చేద్దాం, అందరం ఒకటిగా ఉందాం. ఇప్పటం గ్రామంలో ప్రజలకి పవన్ కళ్యాణ్ అయితే 50 లక్షలు అయితే విరాళంగా ఇచ్చారు. దానికి ఇంకా 80 లక్షలు సుమారు వేసుకుని ఇదంతా కూడా ₹1 కోటి వేసుకుని ఇక్కడ ఇది మన విజువల్స్లో చూడొచ్చు. ఈ స్థలం అంతా కూడా ఈ ఇప్పటం గ్రామం ప్రజలు పవన్ కళ్యాణ్ ఇచ్చిన 50 లక్షలతో పాటు మరొక 80 లక్షలు పైగా వేసి సుమారు ₹1.5 కోటితో ఈ స్థలాన్ని అయితే సేకరణ జరిగింది. అసలు ఈ స్థలం ఎందుకు కొన్నారు, ఈ స్థలంలో ఏం కడతారు అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఈ స్థలం ఎందుకు కొన్నారు, అసలు ఇందులో ఏం కట్టదలుచుకున్నారు? నమస్కారం అండి. రాష్ట్ర ప్రజలందరికీ, S4 వ్యూవర్స్ అందరికీ శుభాభినందనలు ముందుగా. ఎందుకంటే కూటమిని అఖండ మెజారిటీతో గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలందరికీ మా ఇప్పటం గ్రామం తరపున నమస్కారాలు. ఈ స్థలం ₹1 కోటి 30 సెంట్లు కొనటం జరిగింది. 2021 మార్చి 14 ఆవిర్భావ సభ జరిగినప్పుడు మా ఊరికి
50 లక్షలు ప్రకటించారు. గౌరవనీయులు, మా ఆరాధ్య దైవం, మా అధినేత అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆ 50 లక్షలు ఆయన ఇచ్చిన దాంతోపాటు గ్రామంలోని పెద్దలు, జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మిగతా పెద్దలందరూ కలిసి ఇంటికి ఇంత అని చెప్పని వేసుకొని దాదాపు 1 కోటి రూపాయలతోటి ఈ 30 సెంట్ల స్థలాన్ని కొని కమ్యూనిటీ హాల్ కమ్ మల్టీపర్పస్ హాల్గా, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా అనేక రకాలుగా దీన్ని ఉపయోగించాలి, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలన్న ఉద్దేశంతో 1 కోటి రూపాయలతోటి మరి ఈ స్థలాన్ని సేకరించారు. అలానే వారిచ్చే 50 లక్షలతో పాటు ఇంకా కొంత అమౌంట్ని వేసుకొని ఇక్కడ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలన్న ఆశతోటి. అది ఒకటే కాదు, మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ ఆ రోజు వైసీపీ ప్రభుత్వం లోకల్ నాయకులు చేసిన దమనకాండలో, దౌర్జన్యాల్లో 73 అడుగులున్న రోడ్డుని ఊరిలో 73 అడుగులు, ఇక్కడ కేవలం 18 అడుగులు మీ ఎదురుగా కనపడుతుంది. దాంట్లో ఒక 15 అడుగులు రోడ్డు వేశారు. ఇక్కడ మాత్రం 18 అడుగులు 15 అడుగుల రోడ్లు, ఊరిలో మాత్రం 78 100 అడుగుల రోడ్లు. 73 అడుగుల రోడ్డు ఉంది బాబు, ఆ 3 అడుగులు పెట్టేసి మిగతా 70 అడుగులు రోడ్డు వేసుకోండి, ఎక్స్టెండ్ చేసుకోండి సరిపోతుందని చెప్పానంటే కాదు కూడదని అటు అడుగున్నర ఇటు అడుగున్నర కోసం ఆ రోజు రాక్షస నీతితోటి, కావాలని కక్షతోటి, ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారన్న కక్షతోటి, ఈ ఊరిని ఏదో ఒకటి చేయాలన్న కక్షతోటి మరి ఆ రోజు అన్ని గోడలన్నీ కూల్చడం జరిగింది. అది తెలిసిన వెంటనే కూల్చిన ప్రతి గోడకి, ప్రతి ఇటుక్కి, ప్రతి ఇంటికి 1 లక్ష రూపాయలు ప్రకటించారు. ఆ రోజు 39 లక్షల రూపాయలు ఆ రోజు మా గ్రామానికి మరి జనసేన అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు 39 లక్షల రూపాయలు చెక్కులు ఇచ్చారు. అవన్నీ చూసిన తర్వాత ఈ ఊరికి ఆయన మీద ఉన్న ప్రేమ, ఈ ఊరి మీద ఆయనకున్న ప్రేమ, ఆయన మీద ఈ ఊరికి ఉన్న వాళ్ళ ప్రేమతోటి మరి ఈ గ్రామానికి ఆయన ఎంతో చేశాడు, ఆయన రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన పేరుతోటి మరి ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టాలన్న సదుద్దేశంతో దీన్ని సేకరించడం జరిగింది. ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి నిన్న ఆ మొక్కు తీర్చుకోవడానికే ఇవాళ యావత్తు గ్రామం అంతా కదిలి ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ లోకేష్ గారిని గెలిపించడం జరిగింది. మా అందరి ఆశ తీరినందుకు మా 100 ఏళ్ల చరిత్ర గల రామాలయంలో ఈరోజు గ్రామ ప్రజలందరూ కలిసి ఆ రోజు ఎవరైతే మమ్మల్ని ఎగతాళి చేశారో 14 ఓట్లు అన్నారు. ఆవిర్భావ సభ జరిగింది 14వ తారీఖు, ఉన్నది 14 ఓట్లే, 14 మంది కక్షిదారులు కోర్టుకు వెళ్ళారు, 14 లక్షలు ఫైన్ వేశారు అని చెప్పని వాగారు. మరి ఈరోజు అదే ఇప్పటంలో 1505 ఓట్లకు కాను 1100 ఓట్లు, 1100 ఓట్లు మరి ఇవాళ కూటమికి రావటం జరిగింది. 14 ఓట్లైనా ఉంది. ఆ రోజు మాట్లాడిన సాక్షి ఛానల్ ఈశ్వర్ నీ తలెక్కడ పెట్టుకుంటావు, 14 14 14 అన్నావు, ఎక్కడ నీ 14? 1100 ఓట్లు చూసుకో. నీ కేవలం నీ సాక్షి దాడి, ఆత్మసాక్షి లేని, మనస్సాక్షి లేని సాక్షి దాడి. అది అభూత కల్పనలు ఆ రోజంతా ప్రచారం చేశారు ఈ వైసీపీ నాయకులు, గ్రామ వైసీపీ నాయకులు. వారు చేసిన దానికి సైలెంట్గా గ్రామ ప్రజలందరూ 654 ఓట్ల మెజారిటీతోటి ఈ చిన్న ఊళ్ళో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో నారా లోకేష్ గారిని గెలిపించారు. ఇప్పడం గ్రామ ప్రజలు మొన్న పవన్ కళ్యాణ్కి ఎందుకు ఈ సభకు మేము స్థలం ఇచ్చామే అనే భావన ఎప్పుడైనా ఉందంటారా? ఎందుకంటే ఇప్పటికే మీ ఇల్లు, మీ స్థలాలు, మీ ప్రహరీ గోడలు కూడా గత ప్రభుత్వం అయితే కొట్టివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎప్పుడైనా పవన్ కళ్యాణ్కి స్థలం ఇవ్వడం వల్ల మాకు బాధ కలిగిందని ఎప్పుడైనా మీరు బాధపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయంటారా? అందరికీ నమస్కారం అండి. ఇప్పటంలో ఆవిర్భావ సభ జరగడానికి ఇక్కడ ప్లేస్ చూడండి అన్నప్పుడే మా ఊరికి కానీ మాకు కానీ చాలా ఉత్సాహం, చాలా ఆనందం వేసింది. పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప వ్యక్తి ఈ ఊళ్ళో మీటింగ్ పెడుతున్నారంటే అంతకన్నా ఆనందం ఏం లేదు. దాని స్థలాలు ఇచ్చి అందరం నిలబడి చేసాము, సక్సెస్ఫుల్ అయింది. తర్వాత ఏదైతే రోడ్ వైండింగ్లో డెమాలిష్ చేశారో మేము ఏ రోజు బాధపడలేదండి. అందరూ ధైర్యంగా నిలబడ్డారు. మాకు కళ్యాణ్ గారు ఉన్నారు అన్న ధైర్యం, భరోసా ఎప్పుడూ మా ఊర్లో ఉందండి. ఖచ్చితంగా జరిగిన తర్వాత ఉన్న పలంగా షూటింగ్ నుంచి వచ్చి నేనున్నానని ఒక ధైర్యం చెప్పి ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ ఆర్థిక సహాయం చేసి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేనున్నాను అని నిరూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారండి. ఒక నిజాయితీ పరుడు, స్వార్థం లేని వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయని ఈరోజు జనాలు నిరూపించారు. స్వార్థం లేదు, కేవలం తను తగ్గింది రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం అని నమ్మి ఈరోజు కూటమికి నిలబడి ఇంతటి విజయాన్ని సాధించిన పవన్ కళ్యాణ్ గారు అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఒక రోల్ మోడల్గా నిలబడ్డారండి. ఫ్యూచర్లో ఆయన ఉన్నత స్థానానికి ఎదిగి నెక్స్ట్ ముఖ్యమంత్రి అవ్వాలి, ఫ్యూచర్లో ఒక దేశాన్ని ప్రధాని అయ్యే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయన రియల్ స్టార్ కాదండి, రియల్ స్టార్ అని ప్రూవ్ చేశారు. ఈ విజయాన్ని ఇప్పడం గ్రామ ప్రజలు చాలా ఆనందిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారు మా ఊరికి ఓన్ చేసుకున్నారండి. ఇప్పడం గ్రామాన్ని సొంత ఊరుగా ఆయన భావించి ఓన్ చేసుకున్నారు. ఇంతకన్నా ఆనందంగానే, ఇంతకన్నా సంతోషంగానే మనొకటి ఉండదండి. థ్యాంక్ యూ.
అయితే చాలామంది రాజకీయ నాయకులు ఒక్కో గ్రామాన్ని దత్త తీసుకుంటారు, మాటల్లోనే చెప్తారు, చేతల్లో ఉండదు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా మాటల్లో చెప్తాడంటారా, చేతల్లో చేస్తాడంటారు? ఆయన ఎప్పుడు మాటలు కాదు, మాటల కంటే చేతల్లోనే ఎక్కువ ఉండే కళ్యాణ్ గారు. మాటలు తక్కువ, పని ఎక్కువ. ఆయన చెప్పారు ఓటు చిరనివ్వరనే మాటతో ఈరోజు సుభిక్షమైన సంక్షేమ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడానికి, రాష్ట్రం సంక్షేమం తీసుగా అడుగులు వేయడానికి బాట వేసింది. అయితే పవన్ కళ్యాణ్ అప్పుడు ఎప్పుడో ఒకసారి అయితే మీ గ్రామానికి అయితే వచ్చారు. అయితే గెలిచిన తర్వాత మీ గ్రామానికి ఎప్పుడు రావాలనుకున్నారు, ఎప్పుడు తీసుకొస్తారు? పవన్ కళ్యాణ్ గారు మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్నారు. మా గ్రామానికి ఆయన ప్రత్యేకంగా రావాల్సిన అవసరం ఉందని మేము భావించట్లేదు. కానీ మేమేదైతే 2022 మార్చి 14న ఇప్పటం బహిరంగ సభలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారి నోటెమ్మట పార్టీల వ్యతిరేక ఓటు చీలనివ్వను అని మొట్టమొదట మా ఇప్పటం గడ్డ మీదే మొదలైంది. అదే తరువుగా ఆ రోజు మా గ్రామ రైతులందరూ ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఎదురు నిలిచి ఆయన కార్యక్రమానికి, సభాస్థలికి పొలాలు ఇచ్చి ఆయన్ని గౌరవించినందుకు ఆయన తిరిగి మరలా మా అందరి మీద ప్రేమతో మా గ్రామానికి 50 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించాడు. మా మా పెద్దలందరూ చెప్తున్నట్టుగానే 50 లక్షల రూపాయలు ప్రకటించిందే తరువుగా మీరు ఏదైతే కార్యక్రమానికి వినియోగించుకోదలుచుకున్నారో అది మీరు అందరూ కలిసి కూర్చొని వచ్చి నాకు క్లారిటీ ఇస్తే నేను నా ట్రస్ట్ నుంచి 50 లక్షల రూపాయల విరాళాన్ని పంపిస్తానని చెప్పి మేమందరం కూడా ఆ రోజు వైసీపీ పార్టీ ఏదైతే మా మీద ఇబ్బందిని కలుగజేయటం కోసం, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయటం కోసం మా గ్రామస్తులందరూ కష్టార్జితంతో కట్టుకున్న కమ్యూనిటీ హాల్ని వారి సొంతం చేసుకొని వాళ్ళ ఇష్టానుసారంగా వాడుకున్నందుకు మేమందరం కూడా మళ్ళా తిరిగి పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఈ గ్రామంలో ఆయన పేరు చిరస్థాయిగా నిలబడేలాగా కమ్యూనిటీ హాల్ని నిర్మించుకోవడానికి మా స్థాయికి మించినప్పటికీ ఆ 50 లక్షల రూపాయల నిధిని పక్కన పెట్టి మరలా తిరిగి మా గ్రామంలో వైసీపీ గవర్నమెంట్ చేసిన డెమాలిష్కి మా గ్రామస్తులందరికీ నేనున్నాను అని మా ఇంటికి ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి ఆయన భరోసా ఇచ్చిందే కాకుండా ప్రతి ఇంటికి 1,00,000 రూపాయల విరాళాన్ని ఆయన ప్రకటించాడు. 50 లక్షల రూపాయల విరాళం 39 మందికి ప్రతి ఒక్కరికి 1,00,000 రూపాయల విరాళాన్ని ప్రకటించాడు. ఆ విరాళాన్ని పెద్ద మనసుతో ప్రతి ఇంటి పెద్ద తిరిగి ఏదైతే నిర్మాణాన్ని చేపట్టదలుచుకున్నామో ఆ స్థలానికి నిధులుగా వారందరూ కూడా తిరిగి 39 లక్షలు ఇచ్చేసి, వాళ్లే కాకుండా పవన్ కళ్యాణ్ గారి దార్శికతకు నిదర్శనంగా మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తిరిగి మరలా పెద్దలందరూ తలా 2 లక్షలు, తలా 4 లక్షలు వెచ్చించి ₹1,00,00,000 50 లక్షలు పక్కన పెట్టి సొంత డబ్బు 39 లక్షలకి రిమైనింగ్ 61 లక్ష జత చేసి ₹1,00,00,000తో 30 సెంట్ల భూమిని కొని రెడీగా పెట్టాం. మా నాయకుడు నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ అనే నేను అని ప్రమాణం చేశాడో మా గడ్డ మీద కూడా అతి త్వరలో వచ్చి ఈ నేల మీద మేమేదైతే ఏర్పాటు చేసిన 30 సెంట్ల భూమిలో భూమి పూజ చేయటానికి అతి త్వరలో ఈ గడ్డ మీదకు అడుగు పెడతాడు. మాకు ఆ నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఆయన పేరు మీద ఇక్కడ కమ్యూనిటీ హాల్ని నిర్మించి రాష్ట్ర ప్రజానీకానికి ఇప్పటం అనే గ్రామం నిదర్శనంగా నిలవబోతుంది. అయితే పవన్ కళ్యాణ్ మాటల మనిషి కాదు, చేతల మనిషి. రోడ్డు విస్తరణలో భాగంగా ఇప్పటంలో అనేక మంది ప్రజలైతే ఇబ్బంది పడ్డారు. ప్రతి ఇంటికి కూడా 39 మందికి కూడా ప్రతి ఇంటికి కూడా ₹1,00,000 చొప్పునైతే పవన్ కళ్యాణ్ సొంత నిధులతో అయితే డబ్బులు అయితే ఇచ్చించారని, అలాగే పార్టీ కోసం పార్టీ ఫండ్ నుంచి కూడా 50 లక్షలు మీ ఊరికి ఏం కావాలో చేసుకోండి, దానికి విరాళంగా నేను ఇస్తానని కూడా ప్రకటించడం జరిగిందని కూడా ఇక్కడ ఇప్పటం గ్రామ ప్రజలు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో పుండరి, ఇప్పటం.